హాయ్ అండి. ఈరోజు మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అదే టేస్టు, అదే టెక్స్చరు, అదే అరోమా రావాలంటే ఎలా చెయ్యాలి? బిర్యానీ రైస్ పొడి పొడిలాడుతూ మెతుకు మెతుకు అతుక్కోకుండా, పన్నీరు రబ్బర్లా కాకుండా సూపర్ సాఫ్ట్‌గా రావాలంటే ఎలా చెయ్యాలి? స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపించానండి. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే రెస్టారెంట్ కన్నా బెస్ట్‌గా మీరే చేస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల బాస్మతి రైస్. మీరు బాస్మతి రైస్ అనే కాదండి, రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర బాస్మతి ఉన్నాయి కాబట్టి బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని 1-3 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. మనకి ఈ రైస్ నానేలోపు మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందాం. ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం. చూసారు కదా, మనకు బిర్యానీలు చేసేటప్పుడు ఇలా పొడవుగా పల్చగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 6 పచ్చిమిర్చిని కూడా చీల్చుకుందాం. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు కొద్ది కొత్తిమీరను కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మిరియాలు, ఒక పెద్ద యాలక, 2 చిన్న యాలకులు, ఒక స్టారు, 2 లవంగాలు, అరించి దాల్చిన చెక్క. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దినుసులన్నీ మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1/2 కిలో పన్నీర్ కండి. మీరు ఒకవేళ కేజీ పన్నీర్ కానీ తీసుకుంటే ఈ క్వాంటిటీని డబల్ చేసుకోండి. లేదు 250 గ్రామ్స్ తీసుకుంటే ఇందులో సగం క్వాంటిటీ వేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. దినుసులన్నీ మంచి అరోమా వస్తున్నాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 యాలకులు, టేబుల్ స్పూన్ షాజీరా, కొద్దిగా జాపత్రి, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక స్టారు, 3 లవంగాలు, 2 బెరింజాకు. దినుసులన్నీ మంచి అరోమా వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇందులోనే 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషం పాటు వేపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు. ఇప్పుడు మూత పెట్టి ఎసురు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. ఎసరు మరుగుతుందండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి కలిపి ఈ రైస్ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారు కదండి, రైస్ అంతా ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 8 నిమిషాలు మగ్గించుకుందాం. 8 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మనకు బిర్యానీ రైస్ ఎలా ఉందో చూపిస్తాను. ఈలోపు మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు ఒక అరకిలో పన్నీర్ని మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు క్యూబ్స్గా కట్ చేసుకుందాం. చూసారు కదా, మనకి ఇలా కట్ చేసుకుంటే మనకు పన్నీర్ అన్నది చక్కగా ఫ్రై అవుతుంది. మరి ఇంతకు పెద్దగా కట్ చేసుకుంటే ఫ్రై అవ్వదు, చిన్నగా కట్ చేసుకుంటే కనుక ముక్కలైపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని కిందికి పైకి టర్న్ చేసుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, పన్నీర్ అంతా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయలన్నీ మంచి బ్రౌన్ షేడ్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పొడి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ పోసుకొని మసాలాలన్నీ ఉడికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మసాలాలన్నీ ఉడికి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. మనకు పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనం వేసిన ఉప్పు కారాలు కానీ మసాలాలు కానీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. 10 నిమిషాల తర్వాత రైస్ ఎలాగుందో చూద్దాం. బిర్యానీ రైస్ అయితే పొడి పొడిలాడుతూ మెతుకు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. చూస్తున్నారు కదండి, నేను చేసిన పద్ధతిలో ఇలా బిర్యానీ రైసు పన్నీరు ఫ్రై చేశారంటే మీ ఇంటిల్లు 10 లొట్టలేసుకుంటూ తింటారండి, అంత కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో కానీ రైస్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మెతుకు అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ. పన్నీర్ చూసారా ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.